అవసరాలను ఎంచుకుంటారు కదా. రైట్ సార్. ఇక అభివృద్ధి అనే అంశాన్ని రెండు పార్టీలు బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ రేస్ చేస్తూ ఉన్నాయి. గత 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అద్భుతంగా అభివృద్ధి చేశాము, కాబట్టి మాకే ఓటేయండి, ఈ అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్కే ఓటేయండి అని చెప్పి ఆ పార్టీ నేతలు చెబుతుంటే రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది సార్. ఈ అభివృద్ధి మీద ఈ ప్రభావం ఎంత ఉంటుంది అంటారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు? అద్భుతంగా అభివృద్ధి చేసాం మాకు ఓటేయడానికి కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ చెప్తున్నట్టు మీరు అంటున్నారు కానీ నేనే చూడలే. అభివృద్ధి చేసామంటున్నారు కానీ అద్భుతంగా అభివృద్ధి చేసామని వాళ్ళు కూడా చెప్పడం లేదు. మేము 2 years అధికారంలోకి వచ్చాం కానీ సిటీలో రోడ్లు డ్రైనేజ్ కొన్ని పనులు చేసాం. వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది ఇక ఈ ఎన్నిక ద్వారా ప్రభుత్వాలు మారవు, అందువల్ల ప్రతిపక్షాన్ని గెలిపిస్తే అభివృద్ధి జరగదు, అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అనేది కాంగ్రెస్ ప్రచారాస్త్రం. ఈ 2 ఏళ్లలో జరిగిన అద్భుత అభివృద్ధి అనేది కాదు ప్రచారాస్త్రం. మేము అధికారంలో ఉన్నాం కనుక కాంగ్రెస్ను గెలిపిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుంది అన్నది ప్రచారాస్త్రం. సో అందువల్ల దానికి తోడు ఫ్యూచర్ సిటీ, మూసీ ప్రక్షాళన, మెట్రో ఇవన్నీ భవిష్యత్ ఎజెండా. మీకు ఇమీడియట్గా బీఆర్ఎస్ నమ్మకం ఏంటి అంటే హైదరాబాద్లో ప్రజలు 2023లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు రిలేటివ్లీ బెటర్గా అమలైనటువంటి ప్రాంతాల్లోమో బీఆర్ఎస్ గెలవలేదు, కానీ ఆ సంక్షేమ పథకాల ప్రభావము అంతగా లేని హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ గెలిచింది. అందువల్ల బీఆర్ఎస్ నమ్మకం ఏంటంటే కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సిటీ అభివృద్ధి అయింది కనుక ఆ ఇమేజ్ తమకు ఉపయోగపడుతుంది అనేది బీఆర్ఎస్ నమ్మకం. క్షేత్రస్థాయిలో కూడా అది నిజం కూడా. కొంత కేసీఆర్ పట్ల గతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తమైన వ్యతిరేకత గతంలో హైదరాబాద్లో వ్యక్తం కాలేదు. అందులో ఇప్పుడు కేసీఆర్ 2 ఏళ్ళుగా అధికారంలో లేడు. మీకు 2023 వేరు, అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు కనుక ఆ వ్యతిరేకత ఉంటుంది. అందులో బీఆర్ఎస్ కేసీఆర్ ఓటమికి ప్రధాన కారణం పర్ఫార్మెన్స్ కన్నా కూడా యాటిట్యూడ్. సో ప్రజలు ఎందుకు బీఆర్ఎస్కి ఓటేయలేదంటే అభివృద్ధి జరగలేదని, సంక్షేమం అమలు కాలేదని ఆ కోపం కన్నా కూడా యాటిట్యూడ్ పైన ప్రజలు బాగా వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. అంటే కేసీఆర్కి ఒకసారి తగలాలి, కేసీఆర్ కుటుంబము ఒకసారి బుద్ధి చెప్పాలి, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత, ఈ యాటిట్యూడ్ కేసీఆర్ అందుబాటులో లేడు, ప్రజలతో కలవడు, ఇలాంటి అంశాల పైన ప్రజలు ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. సో అందువల్ల అభివృద్ధి జరగలేదు అని రియాక్ట్ కాలే. అదే జరుగుంటే హైదరాబాద్లో కూడా మరి బీఆర్ఎస్ ఓడిపోవాలి. సాధారణంగా తెలంగాణ అంతటా ఒకే రకమైన ప్రజా తీర్పు రావాలి, ఒకే రకమైన ప్రజా తీర్పు రాలేదు. సో అందువల్ల అది హైదరాబాద్లో ప్రజలు గతంలో ఇచ్చిన తీర్పు ఆధారంగా చేసుకొని కేసీఆర్ ఇమేజు, కేసీఆర్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ బెటర్గా ఉంది అనే భావన తమకు ఎక్కువ ఓట్లు వస్తాయన్నది బీఆర్ఎస్ నమ్మకం. అందుకే బీఆర్ఎస్ ఆ డైమెన్షన్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. సరిగ్గా ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం బీఆర్ఎస్ కాంగ్రెస్